ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఇండియా, న్యూజిలాండ్ రెండు జట్లు కూడా మంచి ఆటగాళ్లతో సమఉజ్జీలుగా ఉన్నాయి. అలాంటి జట్లు రెండు కూడా ఫైనల్లో తలపడి అభిమానులకు మంచి క్రీడా వినోదాన్ని పంచాయి. ఇక ఈ మ్యాచ్లో చివరి వరకు పోరాడిన న్యూజిలాండ్ జట్టు 4 వికెట్ల తేడాతో ఓడిపోయి రన్నరప్గా నిలిచింది. న్యూజిలాండ్ జట్టులో కూడా చాలా మంది మంచి ఆటగాళ్లు ఉన్నప్పటికీ టీమిండియా ఫైర్ ముందు కివీస్ ఎగిరిపోయింది. ఇక ఈ మ్యాచ్ అనంతరం న్యూజిలాండ్ కెప్టెన్ సాంట్నర్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఈ టోర్నమెంట్ అద్భుతంగా జరిగింది. మా మ్యాచ్లలో సవాళ్లు ఎదురయ్యాయి. కానీ మేము ఒక జట్టుగా ఎదిగి మంచి క్రికెట్ ఆడాము. ఫైనల్స్కు చేరాము. కానీ టీమిండియా అత్యుత్తమ జట్టు. అలాంటి జట్టుతో ఫైనల్స్లో ఓడిపోయాము. ఒక్కో మ్యాచ్లో ఒక్కో ఆటగాడు స్టార్గా ఎదిగి జట్టును ఆదుకున్నారు. ఈ మ్యాచ్లో టీమిండియా స్పిన్నర్లు చాలా డేంజర్గా బౌలింగ్ చేసి మాపై ఒత్తిడి పెంచారు. వికెట్లు పడగొట్టారు. అదే సమయంలో రోహిత్ మరియు గిల్ పవర్ ప్లేలో అద్భుతంగా ఆడి టీమిండియాకు గెలుపుని సులభతరం చేశారు. రోహిత్ బ్యాటింగ్ అద్భుతంగా ఉంది. అతడి వల్లే మేము ఓటమి పాలయ్యాము. ఇక ఈ మ్యాచ్లో టీమిండియాలో మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు కూడా అద్భుతంగా ఆడారు. ఒక్క మాటలో చెప్పాలంటే టీమిండియాలో ఒక్కరు కాదు 11 మంది మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్లో ఆ జట్టు చాలా దుర్భేద్యంగా ఉంది. అలాంటి జట్టును ఓడించడం చాలా కష్టం. ఈ మధ్య కాలంలో ఇంత పటిష్టమైన జట్టును చూడలేదు. వారు ఈ విజయానికి ఖచ్చితంగా అర్హులని సాంట్నర్ ముగించాడు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.